నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేస్తుంది. వీరికి ఉచిత విద్యుత్ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం మరదవాడ గ్రామ ఇన్ఛార్జి మనేం మునీంద్రయ్య లక్ష్మి దంపతులు చేనేతలు సంతోషం వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు, మరం మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పై 25,000 ప్రకటించడంపై ఆయన ఆనందం ప్రకటించారు. పట్టు సబ్సిడీ పథకాన్ని మరలా తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం తనకు ఇప్పుడు 50 సంవత్సరాలని, తన చిన్ననాటి నుండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని, వ్యాపారస్తుల వద్ద పట్టుచీరలు నేసి కూలీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మరదవాడ గ్రామంలోని దేవాంగ చేనేతలు పాల్గొన్నారు. అడిగి రూపాయి మన్ని మునేంద్రయ్య నా పేరు. మా ఊరు మరదవాడ, వరదయ్యపాలెం మండలము, దత్తివేడ నియోజకవర్గము, తిరుపతి జిల్లా. మాకు 200 యూనిట్లు ఇచ్చిన దానికి చాలా సంతోషిస్తూ ఉన్నాము. అలాగే పౌర్ణములకి 500 యూనిట్లు కరెంటు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వానికి ఫస్ట్ కానించా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. 25,000 ఇచ్చేనందుకు దాన్ని కూడా తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము.